సంగీత కళ వయోపరిమితి. కలం గళం శ్రీమతి శ్రీవాణి. సంగీతం అనేది మానవ జీవితానికి ఆద్యంతం తోడుగా ఉండే మహత్తర కళ. మాటల పుట్టకు ముందే మనిషి అనుభూతులను వ్యక్తపరిచినది సంగీతమే అని చెప్పవచ్చు. గర్భస్థ శిశువుకు లాలిపాటల రూపంలో మొదలై వృద్ధాప్యంలో భజనలు, కీర్తనలు, శాస్త్రీయ సంగీతం వరకు సంగీతం మన జీవితంలోని ప్రతి దశలోనూ భాగమై ఉంటుంది. అలాంటి సంగీత కళకు వయోపరిమితి ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే, లేదు. చిన్న వయసులోనే సంగీతం, చిన్నతనంలోనే సంగీతాన్ని అభ్యసించడం వల్ల అనేక లాభాలున్నాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది. శృతి లయలతో పరిచయం వల్ల భాషా నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అందుకే భారతీయ సాంప్రదాయంలో చిన్న వయసులోనే సంగీతాభ్యాసం ప్రారంభించేవారు. అయితే చిన్నతనంలోనే మొదలు పెట్టకపోతే ఇక నేర్చుకోవటం కష్టమే అన్న భావన కూడా తప్పు. యువత మరియు సంగీతం కనుక చూస్తే, యుక్త వయసులో సంగీతం భావ వ్యక్తీకరణకు అద్భుతమైన మార్గం. చదువు, ఉద్యోగం, ఒత్తిళ్ల మధ్య సంగీతం ఒక శక్తివంతమైన ఉపశమన సాధనం. ఈ దశలో చాలామంది ఇప్పుడు నేర్చుకోవడం సాధ్యమా అనే సందేహంతో వెనుకడుగు వేస్తారు. కానీ సరైన గురువు, ఆసక్తి, సాధన ఉంటే ఏ వయసులోనైనా సంగీతాన్ని అలవర్చుకోవచ్చు. ఆధునిక సాంకేతికత వల్ల ఆన్లైన్ ద్వారా కూడా సంగీత విద్య అందుబాటులోకి వచ్చింది. మధ్య వయసులో సంగీత సాధన. మధ్య వయసులో ఉన్నవారికి సంగీతం ఒక మానసిక ఆరోగ్య సాధనం. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ భారం వల్ల కలిగే ఒత్తిడిని సంగీతం చాలా సులభంగా తగ్గిస్తుంది. ఈ వయసులో సంగీతం నేర్చుకోవడం ఒక హాబీగా మొదలై ఆత్మ సంతృప్తిగా మారుతుంది. ఈ వయసులో నేర్చుకోవడం ఏమిటి అనే సంకోచాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్లిన వారు సంగీతంలో అపారమైన ఆనందాన్ని పొందుతున్నారు. వృద్ధాప్యంలో సంగీతం. వృద్ధాప్యంలో సంగీతం ఒక ఔషధం లాంటిది. జ్ఞాపక శక్తిని నిలబెట్టడంలో, ఒంటరితనాన్ని తగ్గించడంలో, అలాగే మనసుకు ప్రశాంతత ఇవ్వడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. భజనలు, శ్లోకాలు, కీర్తనలు వృద్ధుల జీవితానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. ఈ వయసులో సంగీతం నేర్చుకోవడం కేవలం కళ కాదు, ఆత్మానందానికి మార్గం. సంగీతంలో వయసు కన్నా ముఖ్యమేమిటి? సంగీతంలో వయసు కన్నా ముఖ్యమైనది ఆసక్తి, అంకితభావం, నిరంతర సాధన. అనేక మంది మహానుభావులు ఆలస్యంగా సంగీత ప్రయాణం ప్రారంభించి గొప్ప స్థాయికి చేరుకున్నారు. సంగీతం శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు సంబంధించిన కళ. అందుకే అది కాలాన్ని, వయస్సుని దాటి నిలుస్తుంది. సమాజంలో మార్పు కూడా అంతే అవసరం. మన సమాజంలో ఇంకా ఇప్పుడు ఆలస్యం అనే భావన బలంగా ఉంది. ఈ ఆలోచనని మార్చుకోవాలి. సంగీతం నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహించాలి. పాఠశాలలు, సాంస్కృతిక సంస్థలు అన్ని వయసుల వారికి సంగీత విద్య అందేలా చర్యలు తీసుకోవాలి. ఇక సంగీతానికి చెప్పాలంటే దాని గురించి అనేకం. సంగీతం జీవనానికి అలంకారం కాదు, ఆత్మానందానికి ఉపయోగపడే చికిత్స. వయస్సుతో సంబంధం లేకుండా మనసు స్పందించినంత కాలం సంగీతం మనతోనే ఉంటుంది, మనసుకు స్వాంతన కలిగిస్తుంది. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదు ఓ మనస